మ్యామ్ నమస్తే అండి. నమస్తే. సో మార్చ్ 4th వరల్డ్ ఒబెసిటీ డే. ఈ సందర్భంగా ఒక హెచ్ఓడి ఆఫ్ యోగా నేచర్ క్యూర్ యాడ్ లైఫ్ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో మొదటిగా మీ గురించి చెప్పండి మ్యామ్. ఐఎమ్ డాక్టర్ సుమతి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని భారతీయ వైద్య విధానాలతో రూపొందించిన సంస్థ యాడ్ లైఫ్లో యోగా అండ్ న్యాచురోపతి హెచ్ఓడిగా పాస్ట్ 20 yearsగా నేను వర్క్ చేస్తున్నాను. యాడ్ లైఫ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ హెల్త్. సో ఈ కాన్సెప్ట్తో ఈ విభాగం స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్. సో మేడం చూస్తే మహిళల్ని వేధించే సమస్యలు ప్రధానంగా ఈ ఒబెసిటీ అనేది కనిపిస్తుంది. ఒబెసిటీ అనేది ఒక లక్షణం అయితే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి. సో ఎందుకు ఇంతలా ఒబెసిటీ అనేది మహిళలో పెరిగిపోయింది, అందులోనూ మన ఇండియన్స్లో? నవడేస్ 70% ఆఫ్ ద లేడీస్ ఒబేసిటీతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఓ రకంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే కంటే ఒబేసిటీతో జీవించడానికి అలవాటు పడ్డారు అని చెప్పచ్చు. సో అది ప్రాబ్లమ్స్ వచ్చే వరకు కూడా వాళ్ళు దాన్ని ఒక సమస్యగా పరిగణించటం లేదు. దానికి ముఖ్య కారణాలు చూసినట్లయితే ల్యాక్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే వెయిట్ ఉంటే కాంప్లికేషన్స్ వస్తాయి అనే కాన్సెప్ట్ వాళ్ళకి చాలా మందికి అర్థం కాకపోవడం. ఒక్క మెడికల్ ఫీల్డ్లో వాళ్ళకి తప్ప మీరు చూస్తే అందరికీ హెల్త్ గురించి తెలుసు, చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి అనుకుంటారు, బట్ చాలామంది వాటి మీదకి ఫోకస్ పెట్టరు. సో ఒబేసిటీతో వచ్చే కాంప్లికేషన్స్ అన్లెస్ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చే వరకు కూడా వాళ్ళు దాన్ని గుర్తించకపోవటం మెయిన్ ఇది. సో ప్రజెంట్ మన జీవన శైలి సరిగా లేకపోవటం, లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా లేకపోవటం, అంటే సరైన టైంకి నిద్రపోకపోవడము, సరైన టైంకి ఆహారం తీసుకోకపోవడము, ఇవన్నీ కూడా. అండ్ మోరోవర్ వీళ్ళలో వీటిలో ఉండటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానిలో ప్రధాన కారణాలు చూసినట్లయితే ల్యాక్ ఆఫ్ కాన్షియస్నెస్. పూర్తిగా ఎవరికి కూడా ఈ ఒబేసిటీ మీద అవగాహన లేదు. ఒక అందంగా ఉండాలి, సో ఫిగర్ మెయింటైన్ చేయడానికి మాత్రమే ఒబేసిటీ, వెయిట్ తగ్గాలి అనే అపోహలోనే చాలా మంది ఉంటారు. బట్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి వాళ్ళకే అర్థం కావట్లేదు. రెండవది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే సరైన వ్యాయామం ఎవరికీ లేదు. నవడేస్ అంతా సెడెంటరీ లైఫ్. సో ప్రజెంట్ చూసినట్లయితే ఇంట్లో వర్క్స్ కూడా మెయిడ్స్ ఉంటున్నారు. అవును. తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు ఐటీ రంగం ఎక్కువ, సాఫ్ట్వేర్ పీపుల్, వీళ్ళ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి. అంటే ఒక టైం అని పర్టికులర్ టైం లేదు, వాళ్ళకు ఒక రెగ్యులేటెడ్ లైఫ్ ఇది లేదు. అండ్ మోరోవర్ పోస్ట్ కోవిడ్ చూసినట్లయితే అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్కి అలవాటు పడ్డారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు వాళ్ళు ఎప్పుడూ ఒక 4 walls మధ్యనే కూర్చోవడం అవుతుంది. వీళ్ళకి మొబిలిటీ అనేది టోటల్గా లేదు. సో బయటికి మీరు వెళ్ళినప్పుడు వర్క్ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేసినప్పుడు నలుగురితో కలిసి మాట్లాడటం, వర్క్ చేసేటప్పుడు మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం వలన కొంత స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది. వీళ్ళు చీర్ఫుల్గా హ్యాపీగా ఉండేవాళ్ళు. అట్ ద సేమ్ టైం వీళ్ళు వర్క్లో ఇక్కడ కూర్చొని చేసినప్పుడు స్ట్రెస్ కూడా పెరుగుతుంది. అండ్ మోరోవర్ వీళ్ళు డైట్ హ్యాబిట్స్ చూసినట్లయితే ఇర్రెగ్యులర్ టైమింగ్స్, డేలో నిద్రపోతారు, నైట్ వర్క్ చేస్తారు. సో ఏమవుతుంది, లేట్ నైట్ వర్క్ చేసేటప్పుడు ఆ నిద్ర ప్యాటర్న్ అనేది మనకి డే అండ్ నైట్ కాన్సెప్ట్ ఉంది అందుకు. సో నైట్ టైం నిద్రపోయవలసిన టైంలో వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, ఎసిడిటీ పెరగటం జరుగుతుంది. ఆహారం కూడా నైట్ midnight 12 o'clockకి లేకపోతే 10 o'clockకి ఇష్టం వచ్చిన టైమింగ్స్లో ఫుడ్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మన హ్యూమన్ బాడీ అనేది బయలాజికల్ మెషిన్. సో దానిలో ఉన్న సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల వీళ్ళు ఎక్సెస్ ఫుడ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అదొకటి మెయిన్ రీజన్. ఎక్సర్సైజ్ టోటల్గా లేదు, మూమెంట్, వీళ్ళ టైమింగ్స్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్తో డే అంతా నిద్రపోతున్నారు. మార్నింగ్ 3-4 వరకు వర్క్ చేస్తారు, 11-12కి నిద్రలేస్తారు. ఆ తర్వాత ఫుడ్ తీసేసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ టైం అవుతుంది. సో దే సే దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ ఫర్ డూయింగ్ ద ఎక్సర్సైజ్ అని. సో డైలీ 1 hour ఎక్సర్సైజ్ కూడా కేటాయించలేకపోతే ఆటోమేటిక్గా బాడీలో ఒబేసిటీ వచ్చేస్తుంది. గృహిణులు కూడా సో వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది, అయినా కానీ ప్రత్యేకంగా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుందా ఈ ఒబెసిటీ నుంచి తప్పించుకోవడానికి? డెఫినెట్గా చేయాలి. మనం ఇదివరకటి రోజుల్లో వాటికి ఇప్పుడు సెడెంటరీ లైఫ్కి తీసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ మెషిన్స్ మీద ఆధారపడ్డాం.
డిష్ వాషర్స్, వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా మనం ఏమి చేయటం లేదు. అండ్ స్వీపింగ్ కానీ ఇలాంటివి కూడా లేదు. సో ఈ ఇంట్లో వంట వీటి వరకు ఉండే ఫిజికల్ యాక్టివిటీ మనకు చాలదు. సో కంపల్సరీ ఒక 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. ఎలాంటి వాళ్ళకైనా కానీ 1 hour ఎక్సర్సైజ్ చేయటం చాలా అవసరం. ఈ ఒబెసిటీని ఎవరైతే లైట్ తీసుకుంటారో దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఏముంటాయి? కాంప్లికేషన్స్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ నీస్, అవే కాకుండా బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. అండ్ మోరోవర్ ఒబేసిటీతో మీకు గైనకలాజికల్ డిజార్డర్స్ లేడీస్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. సో దానివల్ల వెయిట్ బాగా పెరుగుతారు. అండ్ మోరోవర్ ఇప్పుడు ప్రజెంట్ లేట్ మ్యారేజెస్, సో అది కూడా ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి కారణము. దాంతో కూడా వెయిట్ పెరగటం జరుగుతుంది. సో ఆ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా డేంజరస్ ఏంటంటే క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఇంకా రకరకాల క్యాన్సర్స్ అన్నీ కూడా రావడానికి ఈ ఒబేసిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ వీటిల్లో. సో ఈ ఒబేసిటీని తగ్గించుకోవడానికి, ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, రకరకాల డైట్స్ చేస్తూ ఉంటారు, రకరకాల ప్రొసీజర్స్ కోసం వెళుతూ ఉంటారు. సో దాంట్లో ఏంటంటే తగ్గినట్లే తగ్గి, అది ఎప్పటి వరకు అయితే చేస్తామో అప్పటి వరకే తగ్గుతాము, మళ్ళీ బరువు పెరుగుతున్నది చూసాము. అయితే ఇక్కడ అలా కాకుండా పూర్తిగా యోగా అండ్ న్యాచురోపతి వైద్య విధానం ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో తగ్గిస్తారు, రూట్ కాజ్ నుంచి తగ్గిస్తారు, అసలు కారణం ఏంటి తెలుసుకొని దాన్ని క్యూర్ చేస్తారు అంటారు. సో ఏంటి పర్టికులర్గా ఈ ఒబేసిటీ మీద ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్లో మనం నేర్పించాల్సింది సరైన వ్యాయామము, సరైన దినచర్య ప్రాపర్గా ఉండాలి, దాంతోనే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అనేది. సో స్కూల్స్లో కానీ ఇప్పుడు పిల్లల్లో కూడా చాలా ఒబేసిటీ ఎక్కువ ఉంది, చైల్డ్ ఒబేసిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. సో వీటికి కారణాలు ప్రాపర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళకి లేకపోవటం ఒకటి. చాలా స్కూల్స్ ప్లే గ్రౌండ్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. ప్రీవియస్గా చూసినట్లయితే ఈవినింగ్ కంపల్సరీ గేమ్స్ పీరియడ్స్ ఉండేవి. సో ఇప్పుడు అవి చాలా వరకు తక్కువగా ఉంటున్నాయి డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ అవైలబిలిటీ. సో అది కాకుండా జంక్ ఫుడ్స్, చిప్స్ ఇవన్నీ కూడా ఎక్కువ, బర్గర్స్, పిజ్జాస్ అంటూ పిల్లలు మెయిన్ ఫ్యాటీ ఫుడ్స్కి బాగా అలవాటు పడ్డారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. నేను ఇప్పుడు చెప్పినట్లు ఐటీ రంగంలో వాళ్ళు కానీ వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ ప్రెషర్తో దే ఈట్ లాట్ ఆఫ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళల్లో ఆల్కహాల్ ఒకటి కూడా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అది మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్స్ లేకుండా ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఆల్కహాల్ ఒక్కటే కాదు, దాంతోపాటు జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. అండ్ మోరోవర్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఒకటి. ఈ వర్క్ ప్రెషర్లో మానసిక ఒత్తిడి తట్టుకోవడానికి చాలా వరకు ఆ స్ట్రెస్ ఇది కోసం వాళ్ళు ఫుడ్ ఎక్కువ తినటం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా ఒక రెగ్యులర్, దో మీ వర్క్ టైమింగ్స్ ఎలా ఉన్నా కానీ మన లైఫ్ స్టైల్, నిద్ర ప్యాటర్న్, స్లీప్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. మినిమం 6 to 8 hours డిపెండింగ్ ఆన్ ద ఏజ్ నిద్ర అనేది ఉండాలి. వీటన్నిటిని ప్రాపర్గా సెట్ చేసుకోవాలి అనే కౌన్సిలింగ్ వాళ్ళకి ఇవ్వాలి, ప్రతి వాళ్ళకి కూడా. అది తీసుకొని మన న్యాచురల్ వేలో ఉన్నాయి, సర్జరీస్ ఉన్నాయి, మెడికేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా ప్రాపర్ వే మీ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి. అవి ఏది తీసుకున్నా కానీ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో అవి చేయకుండా ఉండాలి న్యాచురల్ వేలో అని అంటే న్యాచురోపతి ఇది గాంధీ గారి టైం నుంచి ఉన్నది, ప్రకృతి వైద్యము అనేది. సో న్యాచురల్ వేలో మనము ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవచ్చు. వాటిలో ప్రధానంగా ఎక్సర్సైజ్ చేయటంలో వాకింగ్ చేయొచ్చు, జిమ్ములకు వెళ్ళొచ్చు, ఇవన్నీ ఉంటాయి. బట్ యోగా ఒకటి వన్స్ మీరు నేర్చుకున్నారంటే మీకు ఏ ఎక్విప్మెంట్స్ లేకుండా ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. మోరోవర్ యోగా చేసినప్పుడు మీకు అంటే ప్రతి ఆసనంలోనూ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్నల్ ఆర్గాన్కి మనకి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉంటుంది. దానివల్ల ప్రాపర్ సర్క్యులేషన్ ఉంటుంది బాడీకి. సో ఈక్వల్గా ఫ్యాట్ డిస్ట్రిబ్యూట్ చేయటం కానీ ఒక బాడీకి ఒక మంచి షేప్ వస్తుంది యోగా చేసినందువల్ల. ఇదే కాకుండా మెయిన్ రీజన్ ఏంటంటే మానసిక ఒత్తిడి నుంచి చాలా వరకు మనం దూరంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కోవిడ్లో ఉంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అండ్ నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్స్కి, వీటన్నిటికీ కూడా యోగా మంచిది. ఇది వెయిట్ తగ్గడానికి యోగా పనికిరాదు అనే ఒక కాన్సెప్ట్ అందరూ అనుకుంటారు. బట్ సూర్య నమస్కారాలు అని ఉంటాయి, అవి మన కెపాసిటీకి తగ్గట్లుగా 10 నుంచి 20, 30 మీరు పెంచుకుంటూ వెళ్తే
ఇటు బ్రీతింగ్ ప్యాటర్న్, లంగ్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ వెయిట్ కూడా తగ్గుతారు. సో యోగా రెగ్యులర్గా చేసుకున్నట్లయితే డైలీ 1 hour ఆఫ్ యోగా దట్ గివ్స్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ టు ద బాడీ అండ్ కీప్స్ యూ రిలాక్స్డ్. ఎస్, అంటే ఎవరైనా ఒక ఒబేస్ పేషెంట్ ఇక్కడికి వస్తే ఎలా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ వాళ్ళకి డిపెండింగ్ ఆన్, అంటే మన బాడీ వెయిట్, నేను ఇందాక చెప్పాను బాడీ వెయిట్ జనరల్గా మన వెయిట్ కంటే 10% వరకు ఎక్కువ ఉంటే అది ఓవర్ వెయిట్ అంటాం. మోర్ దాన్ 10% ఉంటే అది ఒబేసిటీ కింద వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద పర్సన్, ఎవరు వచ్చి వాళ్ళ వెయిట్ ఎంత ఉందో చూసుకొని వాళ్ళకి ఎంత టైం పడుతుంది. పర్ మంత్ అబౌట్ 4 to 5 kgs మ్యాక్సిమం తగ్గచ్చు. సో మరీ డ్రాస్టిక్ వెయిట్ రిడక్షన్కి మాత్రం ఎవరు ఏం చేయకూడదు, అది అంత మంచిది కాదు హెల్త్ వైజ్. సో వాటిల్లో ఫస్ట్ పెట్టేది వాళ్ళని ఒక బాడీ క్లిన్సింగ్ ప్రాసెస్ లాగా ఒక 2 to 3 days ఫ్రూట్ జ్యూసెస్ మీద కానీ లిక్విడ్ డైట్ మీద పెడతాం. సో దట్ బాడీలో టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయాలి. అది చేసిన తర్వాత వాళ్ళని రెగ్యులర్ డైట్ ప్యాటర్న్, వెయిట్ రిడక్షన్లో మెయిన్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడానికి అలవాటు పడి ఉంటారు. బట్ సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానిలో మీకు కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్గా ఉండాలి, ప్రోటీన్, ఫ్యాట్ ఉండాలి, అండ్ దెన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, మినరల్స్ అండ్ వైటమిన్స్, ఈ సప్లిమెంట్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు ప్లస్ ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా తీసుకునేలాగా వాళ్ళ డైట్ సెట్ చేసి ఆ ప్యాటర్న్లో పెడతాం. డైట్ రెగ్యులర్గా ఒకే ప్యాటర్న్ కాదు, కొంచెం మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువగా పెంచడానికి. సో ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉంటాం. ఒక వారం ఒక డైట్, ఒక ప్యాటర్న్ చేంజ్ చేస్తే ఇంకొక వారం ఇంకొక ప్యాటర్న్ చేంజ్ చేసి బాడీలో ఆ మెటబాలిక్ యాక్టివిటీని పెంచడానికి అదొకటి డైట్ ఒకటి మెయిన్ ఉంది. తర్వాత ప్రకృతి వైద్యంలో చికిత్సలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా మసాజెస్. అదేంటంటే మసాజ్ అంటే జస్ట్ జనరల్గా ఓన్లీ రిలాక్సేషన్ కనుక్కుంటారు. ఇట్ గివ్స్ రిలాక్సేషన్ అట్ ద సేమ్ టైం మన బాడీలో ఉన్న ఫ్యాట్ని అంతా కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఎడిపోస్ టిష్యూని కదిలించి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్కి హెల్ప్ చేస్తుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ మజిల్ టోనింగ్ అండ్ స్కిన్ టోనింగ్కి చాలా ఉపయోగపడుతుంది. సో వెయిట్ తగ్గేటప్పుడు స్కిన్ లూజ్ అవుతుంది. సో అవన్నీ కూడా టోనింగ్కి చాలా ఉపయోగపడుతుంది మసాజెస్. అంతేకాకుండా ఈ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి. సో దట్ మెటబాలిక్ యాక్టివిటీ పెరిగి వెయిట్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది మసాజెస్. అండ్ దెన్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. స్టీమ్ బాత్ వల్ల బయట నుంచి మీకు వచ్చే ఆవిరితో మీ స్వెట్ పోర్స్ బాగా ఓపెన్ అయ్యి సో లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు ఎలిమినేట్ చేయబడతాయి. అట్ ద సేమ్ టైం ఫ్యాట్స్ కొంచెం మొబిలైజ్ అవుతాయి స్టీమ్ బాత్ వల్ల కూడా. సో ఫ్రెష్నెస్ ఉంటుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తుంది. సిమిలర్గా తొట్టి స్నానాలు, హిబ్బాత్ ఉంటుంది. హిబ్బాత్లో కూడా అంతే. అది కూడా అంటే డైలీ ఒక 15 to 20 minutes చేయగలిగితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే చాలా మంచిది. తొట్టి స్నానం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రకృతి వైద్యంలో. దానివల్ల చాలా వరకు ఒబేసిటీ కానీ, డయాబెటీస్ అండ్ గైనకలాజికల్ డిజార్డర్స్ వీటన్నిటికీ కూడా చాలా మంచి క్యూర్ ఉంది వాటిల్లోనూ. సో ఇవి సర్క్యులేషన్ పెంచి ఆ పర్టికులర్గా ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేసి వాటి యాక్టివిటీ పెంచుతుంది. దీంతో ఒబేసిటీకి చాలా ఉపయోగపడతాయి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. సో ఇప్పుడు ఇంకా ఈ ప్రకృతి వైద్యము వీటన్నిటితో చాలామందికి ఉంటుంది. అంటే కారణాల్లో చూస్తే ఒక్కొక్కసారి సెడెంటరీ లైఫ్ ప్లస్ మన హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మా ఫ్యామిలీలో టెండెన్సీ ఉంది, సో మేము ఇంకా తగ్గేది ఉండదు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వెన్ మనం ఏది కావాలనుకున్నా మనం చేయగలుగుతాం. సో అలా ఫ్యామిలీ హెరిడిటరీ ఉన్నా కానీ చిన్నప్పటి నుంచి ఆ కాన్సెప్ట్ ఎస్ ఫ్యామిలీలో ఇది ఉంది, సో నువ్వు జాగ్రత్త తీసుకో అని చెప్పి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేస్తే ఈ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయటము, కరెక్ట్ డైట్ తీసుకోవటము, అవసరమైతే మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకృతి వైద్య చికిత్సలు ఇవన్నీ చేసినట్లయితే మనం ఒబేసిటీ కంట్రోల్ అనేది టోటల్గా మన చేతుల్లోనే ఉంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. అంటే మహిళల్ని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఇది. సో కాంప్లికేషన్స్ చాలానే ఎదుర్కొంటూ ఉన్నారు. సో తగ్గినట్లే తగ్గి మళ్ళీ బరువు పెరుగుతూ ఉన్నారు. సో దానికి శాశ్వత పరిష్కారం అంటే న్యాచురోపతి వైద్య విధానం ఉంది, యోగా ఉందని చాలా చక్కగా చెప్పారు. అంతేకాదు ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ని అయితే ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా లైఫ్ స్టైల్లో చేంజెస్, మన ఆహార నియమాలు ఖచ్చితంగా పాటిస్తేనే ఈ ఒబెసిటీ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. సో ఏదైనా హెల్దీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. నమస్తే.